9th మంత్లో తీసిన బ్లడ్ రిపోర్ట్ అయితే ఇది. నేను తగ్గకుండా ఉంటే చాలులే అనుకున్నాను, కానీ 2 పాయింట్స్ పెరిగిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో అంటే ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పేసి డెలివరీ కోసం. ఇప్పుడైతే 1 వీక్ అయిపోతుంది కూడా. నేను ఇంకా వ్లాగ్ ఈరోజైతే షూట్ చేస్తున్నాను. చిన్న వ్లాగ్ అయినా పెడదామని చెప్పేసి. అలాగే లాస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్లు అలాగే షుగర్ టెస్ట్ కూడా చేశారు కదా, అవి కూడా మీతో షేర్ చేసి చెప్తానన్నమాట. ఎలా వచ్చాయి ఏంటి, షుగర్ ఎలా ఉంది, నార్మల్ ఉందా అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసి చెప్తాను. ఇంకా ఇంకోటి ఏంటంటే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ చూడండి, రిషి అయితే ఉదయాన్నే ఆడుతున్నాడు అనమాట. వాడి మాటలు వినండి. ఏంటిది అది నువ్వు వేసుకున్నది? ఎక్కడది చల్లుకోటు? పాలారి వస్తుందా? ఎక్కడికి రిషి? కొట్టుకా? డబ్బులు నీ దగ్గర? ఏ డబ్బులు లేకుండా ఎవరు ఇస్తారు నీకు? ఏం తీసుకొస్తా కొట్టుకెళ్ళి? కొట్టుకెళ్ళి ఏం తీసుకొస్తా? అట్టు, పూరి, గారా. మరి డబ్బులు లేకుండా ఎవరు ఇస్తారు ఇవన్నీ? నా కాళ్ళు లేవు. ఏమవుతుంది? పాలారి వస్తుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా బ్యాగ్ తీసేసుకొని ఇంకా ఇవన్నీ తీసుకొని రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడైతే మాకు ఇంటి పక్కనే అనమాట ఎలిమెంటరీ స్కూల్ అయితే. ఇక్కడ చూపిస్తారు చూడండి. ఇంకా వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇది మా ఇల్లు అయితే ఇంకా పక్కనే ఎలిమెంటరీ స్కూల్ అనమాట మాకు. ఇంకా ఎన్నిసార్లు ఇంటికి వచ్చి వెళ్తాడో వాడికే తెలియదు. ఇంకా వస్తాడు, వెళ్తూ ఉంటాడు. కానీ చిన్నగా అలవాటు అవుతాడులే, ఇంటి దగ్గర ఉన్నా ఎందుకని చెప్పేసి పంపిస్తున్నా. కానీ వెళ్తాడు, బాగానే ఉంటాడు అనమాట. ఉంటాం కూడా. ఇప్పుడైతే రిపోర్ట్స్ చూద్దాం రండి. ఇదైతే లాస్ట్ ఇగో మేము ఇక్కడ చూపించుకున్నది గవర్నమెంట్ హాస్పిటల్ బుక్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా రాసినవి, వాళ్ళు చెక్ చేసి రాస్తారు కదా అవన్నీ. ఇంకా అలాగే ఇవి లాస్ట్ టైం తీయించిన స్కాన్ రిపోర్టు, అలాగే బ్లడ్ టెస్ట్లు అనమాట. హెచ్ఐవి టెస్ట్, అలాగే యూరిన్ టెస్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఒక బ్లడ్ టెస్ట్ కూడా రాశారు. బ్లడ్ టెస్ట్ అయితే ఇదేంటో కానీ నాకు పర్టికులర్గా తెలియదు దేని గురించి అనేది. అన్నీ కూడా నెగిటివ్ అయితే వచ్చాయి. మనకు అన్నీ తెలియాలనేం లేదు కదా, నాకైతే తెలీదు. అందుకని మీకు క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు తీసిన స్కాన్స్ అయితే ఒక బ్లడ్ టెస్ట్ ఇంకొకటి రాశారు. అలాగే షుగర్ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్లడ్ టెస్ట్ అయితే చూద్దాము. బ్లడ్ అయితే నాకు లాస్ట్ టైం తీసినప్పుడు 12 పాయింట్స్ అయితే ఉందన్నమాట. అంటే 12 గ్రామ్స్ అంటారు కదా హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసి. కానీ ఇక్కడ నేను ఇప్పుడు 9th మంత్ స్టార్టింగ్లో తీసిందనమాట. ఇదైతే తగ్గకుండా ఉంటే చాలే అనుకున్నా. 10 అయినా వచ్చినా చాలు, ఇంకా ఎక్కువ తగ్గకుండా. మళ్ళీ ఈ డెలివరీ టైంలో ఎక్కువ తగ్గితే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, 14% అయితే పెరిగింది. అస్సలు అనుకోలేదు అనమాట. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా 12 గ్రామ్సే నాకు హైయెస్ట్ అనమాట. ఇప్పుడు 14 వచ్చేసింది, 14.6 ఉందన్నమాట. అస్సలు అనుకోలేదు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత ప్లేట్లెట్ కౌంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు కదా ల్యాక్స్లో 2.14 అని. అంటే ఇవన్నీ కూడా పక్కన నార్మల్ రేంజ్ మనకి ఇస్తారు కదా, ఆ రేంజ్లోనే అన్నీ ఉన్నాయని చెప్పేసి వచ్చినాయి అనమాట. ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ టెస్ట్లోనే మనకి వచ్చినవి. ఇంకా కింద కూడా మనకి ఇవన్నీ కూడా కౌంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. నాకు పర్టికులర్గా వీటి గురించి తెలియదు.
తెలిసిన వాటికైతే చెప్తున్నాను. ఇంకా ఇదన్నమాట బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే. ఇంకా షుగర్ టెస్ట్ అయితే నార్మల్ షుగర్ టెస్ట్ కాకుండా మనకి గ్లూకోజ్ టెస్ట్ అంటారు చూడండి. మనం ఏం తినకుండా ఒకసారి బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. తర్వాత మనం గ్లూకోజ్ వాటర్ అనేది తాగాలి. అవి తాగిన తర్వాత మళ్ళీ ఇంకో శాంపిల్ తీసుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఈ 2 షుగర్ లెవెల్స్ అనేది మనకు చూస్తారనమాట. ఇదైతే రిపోర్టు. ఇవి నేను చూశాను పర్టికులర్గా ఒక్కొక్క చోట ఒక్కోలాగా కనిపిస్తుంది. వాల్యూస్ అనేవి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏది నార్మల్ కూడా అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా ఈ టెస్ట్ చేస్తే ఏది నార్మల్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పర్టికులర్గా ప్రతి ఒక్కరికైతే చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిందే, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. ఈ గ్లూకోజ్ షుగర్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేస్తున్నారనమాట. ఇంకా ఇదైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు అంటే ఈ రిపోర్ట్లో ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.